సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. మామూలుగా ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి సైకిల్ కొనిస్తారు. మీ ఫాదర్ ఎందుకు బీరు పోపించారు? ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది, జనరల్ గా లైఫ్ లో వచ్చి అందరూ బయట వెళ్ళి చెడిపోతారు, ఈ ఇంట్లో వచ్చి తన్నే చెడగొడుతున్నారు. మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్ గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ ఫిజికల్ గా అంత స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్ గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్ గా క్లోజ్ అయినప్పుడు మీరు దేని వల్ల అంతలా బాధపడ్డారు? డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు. నాకు భయం ఏముందంటే, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఫ్యూచర్ ఏమవుద్ది. పెళ్లి చేసుకుంది మీరే కదా, లవ్ మ్యారేజే కదా. నేను కొంచెం పొరపాటు పట్టాను. నాకు మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చెప్పండి. దీనికి ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటుంది కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు? సెక్స్ గురించే మాట్లాడుతున్నాను. మీకు ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని? ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాను? కంట్రోల్ చేయాలని అక్కర్లేదు నాకు. కావాలంటే సెక్స్ ఇస్ టూ. మిర్చి నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా, దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. మోహన్ బాబు గారు, ఆయన వాయిస్ కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్. అవును, బట్ ఆయన మీ వాయిస్ కి ఫ్యాన్ అంటారు. అవును. ఏ సందర్భంలో అలా చెప్పారు? నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, అండ్ నువ్వు వచ్చే ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట, అదన్నీ చెప్పారు. తర్వాత కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ, అది మెయిన్ విలన్ మీరే. మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు? మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి మిర్చి టైంకి? ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్గా ఈ సినిమా చేస్తానని. ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీ, అండ్ అంత పెద్ద స్టార్ అయినా అదన్నీ ఏం లేదు, హాయిగా ఉంటారు. నైట్ లైఫ్ తెలీదా మీకు? నేను నైట్ లైఫ్ ఎక్కడ చేయను. పార్టీలకు వెళ్తాను, పబ్బులకి. మీరు పబ్బులు ఇప్పుడు చూస్తున్నారు, నేను వెళ్ళిన పబ్బులు కానీ. ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి సంపత్ రాజుకి అని చెప్తారు. ఇట్స్ అ రాంగ్ వర్డ్. సంపత్ రాజుకు వచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్షిప్ ప్రపోజల్స్ కాదు. అది డెఫినెట్గా వచ్చింది, బట్ సో ఐఎమ్ సింగిల్ బై చాయిస్. ఒక్క రిలేషన్ మాత్రం ఒక 2-3 ఇయర్స్ సంపత్ రాజు ప్రయత్నించాడు, ఎక్కడో అది కుదరలేదు. సో వాట్? హాయ్, హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై షో. మన షోలో ప్రతిరోజు ఒక గెస్ట్ రావడం, వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం మనకి రెగ్యులర్గా జరిగేదే. అయితే ఈ క్రమంలోనే విలన్ సంపత్ రాజు గారిని మనం ఇంటర్వ్యూ అడగడం జరిగింది. బట్ ఆయన చాలా బిజీగా ఉండి స్టూడియోకి రాలేని రాజా, నేను సినిమా సెట్లో ఉన్నాను, మీరే సెట్కి వచ్చేయమన్నారు. సో ఇక్కడ శర్వానంద్ గారి సినిమా షూటింగ్ నడుస్తుంది, నారీ నారీ నడుము మురారి. పండగకి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్లోనే మనకి సంపత్ రాజు గారు ఉన్నారు. బట్ ఇక్కడ చాలా క్యారీ వ్యాన్లు ఉన్నాయి. ఈ క్యారీ వ్యాన్లో సార్ ఎక్కడున్నారో కనుక్కొని మనం క్యారీ వ్యాన్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం, రండి. అండ్ ఫైనల్గా సంపత్ రాజు గారి క్యారీ వ్యాన్ ఇక్కడ ఉంది, సార్ లోపల ఉన్నారు. సో మన కోసమే వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి సార్కు సంబంధించిన సినిమాల గురించి, అలాగే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము, రండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళు చాలా సినిమాలు చేస్తారు. బట్ ఆడియన్స్కి పరిచయం చేసేటప్పుడు పలానా సినిమా చేశారు, పలానా వాటితో నటించారు, ఇలా ఒక ఇంట్రడక్షన్ అవసరం. బట్ కొంతమంది ఉంటారు, చాలా తక్కువ సినిమాలు చేస్తారు, లేదా చాలా తక్కువ సంవత్సరాలు కనిపిస్తారు, ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు, బట్ మీ ఇంపాక్ట్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. నేను అందుకే మీకు ఎలాంటి గట్టి ఇంట్రో కానీ అట్లాంటి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. అంటే ఎలా సార్ అంటే, ఒక ఆడియన్స్లో ఒక యాక్సెప్ట్నెస్ అనేది వస్తుంది. మా మనిషి, మాకు సంబంధించిన వ్యక్తి, ఆ రిలేటబుల్ థింగ్ అనేది మీకు చాలా త్వరగా వచ్చేసింది. మామూలుగా ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్ సినిమాలో కనిపించాలి అని చెప్పి పరితపిస్తుంటారు. ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో అదృష్టం బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తారు. బట్ మీ ఫస్ట్ మూవీ దమ్ము తెలుగులో, తర్వాత పంజా, తర్వాత మిర్చి, అంటే తెలుగులో బిగ్ స్టార్స్ ముగ్గురుతో ఫస్ట్ 3 సినిమాలు చేశారు. ఎలా పాసిబుల్ అయింది? అది నాకు తెలిసి అది రాసి ఉంటుంది అనుకుంటా నాకు. సో
దమ్ వచ్చి నేను కన్ఫర్మ్ చేసేటప్పుడు నాకు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అని తెలియదు, ఎందుకంటే హీరో పేరు నేను అడగలే, వాళ్ళు చెప్పలే. ఓకే. బట్ నేను సరే కథ వింటానని చెప్పిన తర్వాత నేను జస్ట్ క్యారెక్టర్ విన్నాను. బోయపాటి గారు మాట్లాడారు నాతో. సార్. మాట్లాడిన తర్వాత బ్రీఫ్ ఇచ్చారు. బ్రీఫ్ ఇచ్చి ఇలా ఉంది సంపత్, మీరు చేయండి, బాగుంటుంది అని చెప్పారు. నేను తర్వాత అడిగాను హీరో ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు. నేను అప్పుడు అనుకున్నా సరే ఇది ఇంత సింపుల్ గా చెప్పేశారు ఆయన యాక్చువల్లీ. బట్ నాకు తెలుసు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే రీచ్, మళ్ళీ దాని ఒక స్కేల్ ఎలా ఉంటుంది. నేను ఎప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేశాను, ఆ స్కేలు మళ్ళీ ఆ రేంజ్ చూసాను ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సో అప్పుడే తెలుసు నాకు ఇది ఒక మంచి సినిమా అండ్ డెఫినెట్ గా ఒక మాస్ సినిమా ఉంటుందని. అండ్ తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నేను పంజా చేసేటప్పుడు నాకు విష్ణువర్ధన్ డైరెక్టర్ తెలుసు. కన్నడ మూవీస్ వల్ల విష్ణువర్ధన్ వచ్చి మన చెన్నై నుంచి తెలుసు నాకు. సో విష్ణువర్ధన్ డైరెక్టర్ చెప్తున్నా. సో అతను వచ్చి నాకు ఏం చెప్పారంటే ఇది ఒక డిఫరెంట్ అయిన ఒక సినిమా ట్రై చేస్తున్నా, అటెంప్ట్ చేస్తున్నాను నేను. అండ్ నువ్వు చేయాలంటే నేను ఫస్ట్ మళ్ళీ అదే అడిగింది, ఎవరు హీరో అంటే పవన్ కళ్యాణ్. సరే ఓకే రెడీ చేద్దాం. బట్ నాకు తెలిసి నాకు రికగ్నిషన్ వచ్చింది మిర్చి తర్వాత. ఎందుకంటే మిర్చి ఒక ఫుల్ లెంత్ రోల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అది. అండ్ నాకు తెలిసి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ కాకుండా ఈక్వల్ వెయిటేజ్ క్యారెక్టర్కి ఉన్న ఒక విలన్ ఉంటే యూజువలీ సినిమాకి అది ఒక పెద్ద బలం ఉంటుంది అండ్ ఒక పెద్ద ప్లస్ ఉంటుంది. అది నాకు దొరికి నేను అది చేశాను. అది ఇప్పుడు దాకా మీరు ఇంటర్వ్యూ చేసేదాకా ఇప్పుడు ఈ రోజు షూటింగ్లో ఉన్నా. అంటే యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్లో ఉన్నారని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. మీలాంటి ఒక పెద్ద నటుడు షూటింగ్ చేస్తున్నారంటే క్యారీ వ్యాన్లో కొంచెం మంచి ఆ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఏసీ రూమ్లో హ్యాపీగా ఉంటారు. మేము వచ్చేలేకే ఒక లుంగి కట్టుకొని ఒక బనీన్ వేసుకొని అచ్చ తెలుగు చెన్నై కాస్ట్యూమ్స్లో అది నేను రిలాక్స్ ఎలా అవుతాను మళ్ళీ. మన ఇంట్లో ఎలా ఉంటాం అలాగే రిలాక్స్ అవ్వచ్చుగా. నేను ఇంట్లో ఇంకా షార్ట్స్ వేసుకొని మీరు నన్ను ఇంట్లో వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే నేను యాక్చువల్ నా ఇంటిని శుభ్రంగా కడిగి ఇదన్నీ నేనే చేసేసుకుంటా. వంట కూడా చేసుకుంటా. అంటే మీరు ఇందాక సినిమాలు చెప్పారు సార్, వాటి గురించి ప్రస్తావనకు వస్తాను. దానికంటే ముందు మీ కెరీర్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా సినిమాలకు సంబంధించిన వాళ్ళు లేరు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ అమ్మగారు చాలా అపోజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి, అవన్నీ ఓకే. అంటే ఒక ట్రిగర్ పాయింట్ ఎక్కడో ఉంటుంది కదా సార్, ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాల్లో నటించాలని. ఒక సినిమా చూసినప్పుడు, ఒక హీరోని చూసినప్పుడు, ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు ఆ ట్రిగర్ పాయింట్ మైండ్లో పడుద్ది. సంపత్ రాజుకి ఆ పాయింట్ ఎప్పుడు, ఏ వయసులో, ఎలా పడింది? నాకు తెలిసి నాకు చాలా క్లియర్గా ఉంది ఆ ట్రిగర్ పాయింట్ యాక్చువల్ నా మైండ్లో సార్. ఆ ట్రిగర్ పాయింట్ వచ్చి ఒక సినిమా దివార్ అని, అమితాబ్ బచ్చన్ సినిమా దివార్ అని. అండ్ అక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ ఉంటుంది, చాలా చాలా హిట్ అయిన ఒక సినిమా, ఆఫ్ కోర్స్ అందరికి తెలుసు. అండ్ ఒక పర్టికులర్ సీన్ బ్రదర్స్ మధ్య జరుగుతుంది. శశి కపూర్ మళ్ళీ అమితాబ్ బచ్చన్ అక్కడ ఒక కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఆ కాన్ఫ్రంటేషన్ టైంలో నీకెక్కడో నాకు వచ్చి ఒక స్పార్క్ అయింది నా లోపల. మేబీ ఆ ఇంపాక్ట్ ఆయన ఇచ్చారు నాకు, ఆ సీన్ నాకు అలా ఇంపాక్ట్ అయింది, అది నేను చెప్పలేను. బట్ అక్కడెక్కడో నాకు నేను యాక్టర్ అవ్వాలి అని ఒక స్పార్క్ వచ్చింది. బట్ దాన్ని ఇంట్లో చెప్పడానికి నాకు చాలా భయం. ఎందుకంటే మా నాన్న ఓకే, బట్ మా అమ్మ వచ్చి అసలు ఒప్పుకోదని తెలుసు నాకు. సో ఆ స్పార్క్ని అలాగే లోపలే పెట్టుకొని నడుస్తూ వెళ్ళా. బట్ స్కూల్లో వచ్చి నేను థియేటర్ చిన్న చిన్న ప్లేస్ అని పార్టిసిపేట్ చేస్తే అది ఒక స్టేజ్లో ఒక అప్లాజ్ ఉంటుందిగా మీరు చేసేటప్పుడు, అది మీకు ఇంకా ఒక బూస్ట్ ఇస్తుంది. సో అలాంటి ఒక దీంట్లో నేను అప్పుడు షూర్ అయ్యాను, సరే నేను కెరియర్ చూస్ చేసుకుంటే ఇది చేసుకుంటానని.
బట్ నేను అది కెరియర్గా చేసుకోలే అప్పుడు. నేను అడ్వర్టైజింగ్ లోపల వెళ్ళిపోయాను. దాంట్లో ఒక 13-14 ఇయర్స్ దాంట్లో పని చేసిన తర్వాత ఒక రోజు సినిమా వచ్చింది. ఇప్పుడు కళామ తల్లి అంటారు సార్. అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఆ కళ ఒక మంచి నటుడిని వదిలిపెట్టదు. మీరు ఎటు వెళ్ళిపోయినా సరే లాగద్ది, తీసుకొచ్చుకుంటుంది. ఉండొచ్చు. ఆ అమ్మ అంటే ఒక తల్లి బిడ్డనట్టయితే హక్కును చేర్చుకుంటుందో, ఇంత గొప్ప నటుడిని ఏ ఇండస్ట్రీ కానీ సినిమా వదులుకోలేదు కదా. మీరు అలాగే మళ్ళీ తిరిగి వచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి పిల్లలు, సైకిల్ కొనిస్తారు, లేకుంటే వాడికి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు, మంచి ఫుడ్ కొనిస్తారు. మీ ఫాదర్ ఏంది బీరు పోపించారు? ఎందుకంటే ఇప్పుడు అందరు చేసేదేగా టీనేజ్లో. కాలేజ్ వెళ్తే ఫస్ట్ నేర్చుకున్నదే ఇలాంటిదే, ఫ్రెండ్స్తో కలిసి. కొంచెమంది ఉంటారు అది చేయరు కాలేజెస్లో. బట్ ప్రిడామినెంట్లీ జనరల్గా చూస్తే పర్సంటేజ్ ఇలాంటి సిగరెట్లు కానీ బియర్లు కానీ ట్రై చేస్తారు. మా నాన్నగారు లాజిక్ ఏముందంటే, నువ్వు ఇది ఎలాగో చేస్తావు, నువ్వు దాన్ని బాధపడకుండా ఎక్కడో చోట్లో అలా దాచుకొని చేయాల్సిన నీకు ఇది అవసరం పడదు. నేను నీకు ఆఫర్ చేస్తున్నా, బట్ దీన్ని నువ్వు ఎలా కంట్రోల్లో చేస్తావు అది నీ మీద ఉంది. నేను నీకు సలహా ఇవ్వచ్చు, నేను నీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, బట్ దాన్ని నువ్వు నీ లైఫ్లో అప్లై చేసుకుంటే అది నీకు బాగుంటుంది. సో నేను ఇప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటా, అండ్ నువ్వు నాతో అన్ని షేర్ చేయవచ్చు, అన్నీ మాట్లాడవచ్చు. సో నువ్వు నెక్స్ట్ స్టేజ్లో నా జీవితంలో వచ్చావు అని చెప్పి నాకు బియర్ ఇస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది, జనరల్గా లైఫ్లో వచ్చి అందరూ బయట వెళ్ళి చెడిపోతారు, ఈ ఇంట్లో వచ్చి నాన్న వచ్చి తన బిడ్డల్ని అతన్నే చెడగొడుతున్నాడు. బట్ నాకు నన్ను అడిగితే ఈరోజు మీరు యాక్చువల్లీ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది అప్పుడు. ఎందుకంటే నేను ఏది దాచిపెట్టలే మా పేరెంట్స్తో. అండ్ నాకు వచ్చి ఎక్కడైనా వెళ్ళి ఊరు వదిలేసి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలి అలాంటి ఒక మైండ్ సెట్ రాలే. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ అంత ఉంది. సో నేను ఆ ఫ్రీడమ్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలే. నేను ఆ సేమ్ ఫ్రీడమ్ని నా కూతురికి ఇచ్చా. సూపర్. అంతే. అండ్ అది నేను నేర్చుకున్న పెద్ద ఒక లెసన్ లైఫ్లో. మీరు నేర్చుకున్నది కాదు, మీ నాన్నగారు నేర్పించింది. అదే నేర్పించింది, నేను నేర్చుకున్నా. అంత గొప్ప ఫాదర్ దొరకడం అదృష్టం కదా. అవును, 100%. అండ్ మీ ఫస్ట్ మూవీకి వచ్చేసలేకే ఏదో కన్నడ సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పారు. అండ్ ఆ టైంలో అంటే మీరు ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పిందే నేను అడుగుతున్నాను. ఆ టైంలో డివోర్స్ కొంచెం ఇబ్బంది పడి కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి అలాంటి క్యారెక్టరే కావాల్సి వచ్చింది. 13-14 కేజీస్ తగ్గాను నేను అప్పుడు ఈ ప్రాసెస్లో. సో వాళ్ళు వెతుకుతున్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కావాల్సని వెతుకుతున్నారు వాళ్ళు. సార్ అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తూ మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ అలా వెయిట్ తగ్గిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫిజికల్గా అంత స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్గా క్లోజ్ అయినప్పుడు మీరు దేనివల్ల అంతలా బాధపడ్డారు? నాకు అది వద్దని చెప్పి నేను డివోర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకుండా నేను బాధపడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి చూస్తే నేను అంత ఒక స్ట్రెయిన్ తీసుకొని నాకు భయం ఏముందంటే, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఫ్యూచర్ ఏమవుద్ది, తన ఇప్పుడు 15-20 సంవత్సరాల తర్వాత అడిగే క్వశ్చన్స్కి ఎలా నేను దానికి ఆన్సర్స్ ఇస్తానని ఒక బాధ అప్పుడు ఉండింది. బట్ లేటర్ స్టేజెస్ అందుకే నేను అంత దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నా. అంత పర్సనల్గా తీసుకోవడానికి నాకు తెలిసి ఈరోజు మీరు అడిగితే అది అంత పర్సనల్గా తీసుకోవడానికి ఏంటి పెద్ద గొప్ప విషయం కాదు. ఎస్, మనకి మన సపరేషన్ వచ్చి ఇద్దరు మనకి ఒకరికొకరు నచ్చలేదని లేదు. మన 2 డిఫరెంట్ పీపుల్. మనకి మన డే టు డే లైఫ్లో ఎన్నో ఒక సిచ్యువేషన్స్లో మనం కలిసి ఆలోచిస్తే ప్రాక్టికల్గా మనం వెళ్ళలేము. అప్పుడు ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ మీరు మీ లైఫ్ని డైరెక్ట్ మీరు ఎలా కావాలో అలా వెళ్ళడం, అలా వెళ్ళిపోతే బెటర్. అది నేను ఈరోజు అందరికి చెప్తా. ఎందుకంటే నేను చెప్పేది మీరందరూ డివోర్స్ తీసుకోవాలని చెప్పట్లేదు.
బట్ నేను ఏం చెప్పేదంటే త్వరగా చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి అని చెప్తా. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు. సార్ ఇంకోటి అంటే మీరు ఎప్పుడు 30-35 సంవత్సరాలు వస్తారో మీ థాట్ ప్రాసెస్ 20 Change సంవత్సరాలు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఉన్నది థాట్ ప్రాసెస్ మారుంటుంది, సార్ మీ అవుట్లుక్ మారుంటుంది. సో ఒక ప్రాక్టికల్గా ఒక 5-7 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్ని లైఫ్ చూసి కొంచెం సార్ తర్వాత మీరు ఏదైనా ఒక పార్ట్నర్ చూస్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అది బెటర్ ఉంటుంది. నాట్ ఎట్ 21, 22, 23. అది చాలా చిన్న వయసు. అది చాలా ఇంటర్వ్యూలో దాచిపెట్టి చెప్పారు కానీ ఆ పెళ్లి చేసుకుంది మీరే కదా, లవ్ మ్యారేజే కదా అది. లవ్ మ్యారేజ్ అని చెప్పలేను నేను. అఫ్ కోర్స్ చూసాం మనం. అండ్ మా బ్రదర్ ఆఫీస్లో పనిచేసే అమ్మ అండ్ వాళ్ళు ఫార్మల్గా నేను ఇమీడియట్గా చెప్పాను, ఇది మనం పెళ్లి చేసుకోవాలంటే ఇమీడియట్గా మీ మదర్ ఫాదర్ని నేను కలుస్తాను, మా అమ్మ నాన్నని వచ్చి మీరు కలవండి అని చెప్పి ఫార్మల్గా చేసాం. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం, మళ్ళీ ఎందుకు తిరగడం, చేసుకోవచ్చుగా. అదే ప్రాక్టికల్గా చేసేది. బట్ నేను కొంచెం పొరపాటు పట్టాను, కొంచెం అర్లీ చేసేసుకున్నాం. సార్ అంటే యాక్చువల్గా ఒక 200 సినిమాలు చేస్తుంటారు సార్. 200 సినిమాలు చేసిన నటునికి అంటే ఈరోజు మీరు చాలా రేరు. నాలాంటి ఒక వ్యక్తి మీ ముందు కూర్చొని మాట్లాడడం అంటే ఒక 10 మందికి దొరికే అవకాశం ఇది. సో ఈ జర్నీలో నేను మీ విడాకులు ఎలా జరిగింది ఇలాంటివన్నీ నేను మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏమైందంటే మీ జీవితం మొత్తం కూడా మీ పాప చుట్టూ తిరిగింది. సో మీ పాపని మిమ్మల్ని కలిపి ఆ బాండింగ్ గురించి అడగాలంటే ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుంది. అందువల్లే ఇంకొక 2-3 క్వశ్చన్స్ సార్, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. డివోర్స్ అయిపోయింది, పాపది నా బాధ్యత. మీరు అడిగే ముందు ఒక చెప్పేస్తా, డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు, లేదు అడగొచ్చు. అంటే మీ జర్నీ ఉంది కదా సార్, మాకు అది ముఖ్యం కదా. కరెక్ట్. మీ సక్సెస్ కానీ మీరు సాధించిన కానీ అది ముఖ్యం కదా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాప మీ దగ్గర ఉంది. ఈరోజు పాపని వేరే లెవెల్లో ఆస్ట్రేలియాలోనే ఎక్కడో సెటిల్ చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో చాలా ఎమోషనల్గా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇద్దరు బాధపడిందో లేకపోతే ఒక బాధ నుంచి బయటకు వచ్చి సంతోషం పొందిందో ఒక మూమెంట్ ఉంటుంది. నా కూతురుతో నాకు ఇది గొప్ప మూమెంట్ రాజా అని మీరు చెప్పగలిగే మూమెంట్ ఏది? ఓకే, నేను చెప్తా. ఇమీడియట్గా నా మైండ్లో వచ్చేది అంటే మా అమ్మ చనిపోయింది. సార్ నేను వెళ్తున్నా బెంగళూరుకి. అండ్ ఇప్పుడు నా కూతురు వచ్చి బోర్డింగ్ స్కూల్లో ఉంది. సో నా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే మీరు తను హాస్టల్ నుంచి తీసుకొచ్చేయండి అండ్ కార్లో వచ్చేయండి. బట్ అమ్మమ్మ పోయిందని చెప్పకండి, చాలా సీరియస్గా ఉందని చెప్పండి నానమ్మ. అండ్ అక్కడ చాలా సీరియస్ అంటే తనకు ఒక అట్లీస్ట్ ప్రిపేర్ అవుతుంది. అండ్ అక్కడ వస్తే కొంచెం ఈజీ ఉంటుందని. బట్ తనకి ఏమైందంటే అక్కడ వచ్చిన తర్వాత నానమ్మ లేదని తెలుసు. అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే తెలిసిపోయింది, అందరు జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. తను ఏడ్చిన తర్వాత ఆ రోజు నాకేం చెప్పిందంటే, నాన్న నువ్వు చెప్పింది ఏంటి, నాకు లైఫ్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి, అది ఎంత కష్టమైనా నిజం చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు అని చెప్పి నేర్చిచ్చావు. బట్ నువ్వు చేసింది ఏంటి, అబద్ధాలు చెప్పేమన్నావు నీ ఫ్రెండ్కి. నాకు చెప్పొచ్చుగా, అందరూ వెళ్ళాల్సిందే అని నువ్వు చెప్తూ ఉంటావు, ఒకరోజు అందరూ వెళ్తాం. సో అలా నాన్నమ్మ వెళ్ళింది. బట్ నువ్వు ఆ నిజం దాచిపెట్టి ఇలా సీరియస్గా ఉంది అలా చెప్పి తీసుకొచ్చింది నాకు నచ్చలే అనింది. సో ఆ రోజు నేను అతనితో ఒక మాట చెప్పాను, అవును నాన్న నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇంకా చేయను ఇలాంటిది. బట్ నువ్వు చెప్పిన ఒక విషయం నుంచి నేను ఏదో నేర్చుకున్నాను ఈరోజు అని చెప్పి. సో మన చాలా క్లోజ్. అలా ఎంత సార్ పాప ఏజ్ అప్పుడు? 13. అంత 12-13. చాలా చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు మీరు వచ్చే ముందు తను ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయింది, అది వీడియో పెట్టింది నాకు. ఓకే, అది చూస్తూ కూర్చున్నాను సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మీకు ఫస్ట్ బ్రేక్ అంటే చాలా పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ సరోజ అనుకోవచ్చా? లే, సరోజ ఎలా సరోజ వచ్చి
వెంకట్ ప్రభు డైరెక్టర్ సినిమాకి. వెంకట్ ప్రభు వచ్చి నా ఫస్ట్ తమిళ సినిమాలో నాకు బ్రదర్గా నటించాడు. ఓకే. సో మనం రోజు అక్కడ మీకు తెలుసుగా షూటింగ్లో తెల్లారితో 9 o'clock నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని షాట్స్లో మనం ఉన్నాం. అవునవును. సో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎంతో కథలు మాట్లాడుకున్నాం వాళ్ళు. మనం వచ్చి రేపు సినిమా చేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, నా ఎక్స్పీరియన్స్, అతని ఎక్స్పీరియన్స్, ఆయన వచ్చి ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. సో ఆ స్టోరీస్ ఇది అది మాట్లాడి, బట్ సరోజ అప్పుడు మనకు మైండ్లో రాలే, అతనికి మైండ్లో రాలే. నాకు తెలిసి నాకు వచ్చిన ఒక బ్రేక్ ఏది అంటే తామరబర్ణి అనే ఒక సినిమా, ఓకే, విశాల్తో చేసిన సినిమా, మన హరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. సింఘం అని చేశారుగా, ఆ డైరెక్టర్ చేసిన సినిమా. అది ఒక రికగ్నిషన్ ఇచ్చింది. ఓకే. బట్ సరోజ వచ్చి నన్ను నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళింది సినిమాలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, మీరు ఏమనుకుంటున్నారంటే నేను దమ్ముతో తెలుగులోకి వచ్చాను లేకపోతే మిర్చితో ఇక్కడ స్టార్డమ్ వచ్చింది అనుకుంటున్నారు. ఒక 90s కిడ్స్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది సార్, మీరందరూ వాళ్ళకి ఎక్కడ పరిచయం తెలుసా? సరోజ సినిమాలో నిఖితా గారి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ 90s కిడ్స్ కి చాలా పర్సనల్. అవును 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 తెలుసు సో మిమ్మల్ని అక్కడే చూసారు అందరూ. అవును అవును అవును, అది నేను ఒప్పుకుంటా సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.